3, 2, 1. హాయ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనం పాస్ మార్కులు ఎలా తెచ్చుకోవాలి, అదేవిధంగా అవుట్ ఆఫ్ ఎలా తెచ్చుకోవాలి, ఎన్ని మార్క్స్ పాస్ మార్కులు. సో దీని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నా. ఇది C23 డిప్లొమా వాళ్ళకి ఈ వీడియో అయితే వాళ్ళకైతే వస్తుంది. మనకి C23లో 5 యూనిట్స్ అయితే వస్తుంది. ఫస్ట్ యూనిట్ చూసారంటే మీకు లెటరింగ్ అండ్ డైమెన్షన్ ప్రాక్టీస్ వస్తుంది. సెకండ్ యూనిట్ జామెట్రిక్ కన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ వచ్చి థర్డ్ యూనిట్ వచ్చి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, ప్లేన్స్ అండ్ సాలిడ్స్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ చూసారంటే సెక్షనల్ వ్యూస్. నెక్స్ట్ వచ్చి ఫిఫ్త్ యూనిట్ వచ్చి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్. సో C20 వాళ్ళతో కంపేర్ చేస్తే C23 డెడ్ ఈజీ అనమాట. దీంతో మీరు జస్ట్ 40 మార్క్స్ పాస్ అవ్వాలి. 40 మార్క్స్ వస్తే చాలు. అంటే మనకు పాస్ మార్కులు వచ్చి 30 మార్క్స్. మీకు చూసారంటే మీకు ఎక్స్టర్నల్లో 60 మార్కులు పెడతారనమాట. 60కి మీరు 30 మినిమం తెచ్చుకోవాలి. ఒక్క మార్క్ కూడా తగ్గకూడదు. ఇంటర్నల్ మీకు 40 మార్క్స్, దీంతో 20 మార్క్స్. అంటే దీన్ని టోటల్గా 100 మార్క్స్ మీకు పెడితే మీరు 50 మార్క్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ మినిమం 30, ఇక్కడ మినిమం 20 మార్క్స్ తెచ్చుకోవాలి. డ్రాయింగ్ అయితే మినిమం 30 మార్క్స్ తెచ్చుకోవాలి. నేను మీకు జస్ట్ 40 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఇక్కడ అవుట్ ఆఫ్ ఎలా తెచ్చుకోవాలి, టోటల్గా మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ ఎలా తెచ్చుకోవాలి దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ 40 మార్క్స్ తెచ్చుకోవడం ఎలా, ఓకేనా, ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఓకేనా. దాంతో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి లెటరింగ్ అనమాట. లెటరింగ్లో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి వెర్టికల్, నెక్స్ట్ వచ్చి ఇన్క్లైన్డ్. సో మీకు ఒక టైప్ చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఫ్రీ హ్యాండ్ లెటరింగ్ అంటారు దీన్ని. ఇది చూడండి, ఇది వెర్టికల్. ఈ వెర్టికల్ అంటారు, అంటే స్ట్రైట్గా ఉంటుంది లెటర్స్. ఇది వచ్చి కొద్దిగా ఇన్క్లైన్ ఉంటుంది, 15 డిగ్రీ ఇన్క్లైనేషన్ ఉంటుంది, ఆర్ 75 డిగ్రీ అంటారు. ఈ 2 మెథడ్సే నేర్చుకోండి, అది కూడా క్యాపిటల్ లెటర్సే నేర్చుకోండి. సో మీకు 5 మార్క్స్ వస్తుంది, ఓకేనా. దాంతో ఎంత హైట్ నేర్చుకోవాలి సార్ అని అడగచ్చు. సో అది కూడా మీకు చెప్తాను చూడండి. హైట్ వచ్చి 14, 7, 10 అలా లేదంటే 12 హైట్ అడుగుతారు. ఇవే నేర్చుకోండి, ఓకేనా. ఆడికి మీకు లెటరింగ్ వచ్చి లెటరింగ్లో 7, 10, 12, 14 హైట్తో మీరు వెర్టికల్ నేర్చుకోవాలి, ఇన్క్లైన్ నేర్చుకోవాలి. దీనికి మీకు ఓన్లీ 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. విత్ లింక్స్ డిస్క్రిప్షన్స్లో ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ యూనిట్లోనే డైమెన్సింగ్ ప్రాక్టీస్ ఉంది. దీంతో 4 మెథడ్స్ ఉన్నాయి. ఆ 4 మెథడ్స్ ఏంటి అంటే చూడండి, ఒక డయాగ్రామ్ ఇచ్చేస్తారు, దాన్ని రీడ్రా చేస్తాం, ఓకేనా. అది కాన్సెప్ట్. ఇక్కడ దీంతో చూసారంటే ఫస్ట్ వచ్చి చైన్ డైమెన్షనింగ్ అడుగుతారు. ఇలా స్ట్రైట్గా రాసుకుంటా పోతే చైన్ డైమెన్షనింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చి ప్యారలల్ డైమెన్షనింగ్ అడగచ్చు. అప్పుడు ఇలా పెట్టుకొని ఇది ప్యారలల్గా లైన్స్ గీసుకుంటే పోతే ఇది ప్యారలల్ డైమెన్షనింగ్. నెక్స్ట్ వచ్చి ప్రోగ్రెసివ్ డైమెన్షనింగ్ మెథడ్, అంటే ఇలా ప్రోగ్రెస్ మెథడ్ మనం డ్రా చేసుకుంటాం. ఇది 1, 2, 3. ఇంకో మెథడ్ కూడా ఉంది. సో ఆ మెథడ్స్ ఏంటంటే ఇది నార్మల్గా మనం యూజ్ చేసేది. ఇక్కడ చూడండి, అలైన్డ్ సిస్టమ్, ఓకేనా. క్వశ్చన్లు ఏం ఆ 3 లెటర్స్ అడగలేదు అనుకోండి, అలైన్డ్ సిస్టమ్ మెథడ్ యూజ్ చేయొచ్చు. లేదంటే యూనిట్ డైరెక్షన్ మెథడ్ యూజ్ చేయొచ్చు. యూనిట్ డైరెక్షన్ మెథడ్ అంటే ఇదన్నమాట, ఓకేనా. మీరు క్వశ్చన్ ఎలా అడుగుతారు ఇప్పుడు చూస్తాం. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఇలా అడిగారు అనుకోండి, ఇక్కడ పర్టికులర్గా ఏ మెథడ్ని అడగలేదు కాబట్టి మీరు అలైన్ మెథడ్ని వాడచ్చు, లేదంటే యూనిట్ డైరెక్షన్ మెథడ్ని అడగచ్చు. ఇన్ కేస్ పర్టికులర్గా అడిగాడు అనుకోండి, అప్పుడేం చేయాలి, ఈ 3 మెథడ్స్ అడుగుతాడు. చెప్పాను కదా, చైన్ మెథడు, చైన్ డైమెన్షన్స్, లేదంటే ఈ మెథడ్ అడుగుతాడనమాట. ఈ 2 మెథడ్లోనే అడుగుతారు. టోటల్గా ఆ 5 మెథడ్స్. సో దాంతో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది. డైరెక్ట్గా అడిగేస్తారు, వాల్యూస్ కూడా చేంజ్ చేయరు. నెక్స్ట్ థర్డ్ వన్, నెక్స్ట్ వచ్చి ఇది 4th వన్. ఈ 4 నేర్చుకోండి, 5 మార్క్స్ వస్తుంది. సో ఇక మనకు డైమెన్షన్ ప్రాక్టీస్లో మీరు 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఆడికి మనకు టోటల్గా 10 మార్క్స్ వచ్చాయి, ఓకేనా. ఈ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ లైట్గా చూసుకోండి. సో నెక్స్ట్ మీకు 4th యూనిట్ వెళ్ళిపోండి, సెక్షనల్ వ్యూస్. సెక్షనల్ వ్యూస్ వెళ్ళారంటే మీకు టోటల్గా 10 డయాగ్రామ్స్ వస్తాయి. ఆ 10 నేర్చుకోండి చాలు. దాని నుంచి మీకు వాల్యూస్ కూడా చేంజ్ చేయరు, అలానే అడిగేస్తారు. సో దీంతో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదండి, ఓకేనా. ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది దీన్నే ప్రాక్టీస్ చేయండి, ఓకేనా.
ఇది 10 మార్క్స్ క్వశ్చన్, డైరెక్ట్గా అడుగుతారు. నెక్స్ట్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చి ఇదన్నమాట, హెక్సాగనల్ పిరమిడ్. యాస్టిస్ అట్టే అడుగుతారు, ఇది సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చి థర్డ్ ఆప్షన్ ఇది నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చి ఫోర్త్ ఆప్షన్ ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఫిఫ్త్ ఆప్షన్ ఇది నేర్చుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇది సిక్స్త్ ఆప్షన్, ఇది సెవెంత్. రిమైనింగ్ ఒక కొన్ని ఉన్నాయి, ఇది ఒకటి, నెక్స్ట్ వచ్చి ఇదొకటి, ఇలా 10 ఉన్నాయి. సో ఈ వీడియో లింక్స్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవే అడుగుతారు, ఈ మోడల్లో 200% అడుగుతారు అనమాట. ఇవి నేర్చుకోండి 10 మార్క్స్. సో టోటల్గా అక్కడ 10 మార్క్స్, ఫోర్త్ యూనిట్లో ఒక 10 మార్క్స్, టోటల్గా మనకి ఎన్ని వచ్చాయి 20 మార్క్స్. ఇంకో 20 మార్క్స్కి వచ్చి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ వెళ్ళిపోండి. వీటికి అన్నిటికీ ఈజీ టాపిక్ ఏంటంటే ఈ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్. ఒక 10 చెప్తాను, ఆ 10 కాన్సెప్ట్ నేర్చుకోండి. ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న 10 వచ్చేస్తుంది. ఏది అడిగినా మీరు ఈజీగా 20 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. దాంట్లో చాలా ఇంపార్టెంట్ సిఎస్సి అండ్ ఈసీ వాళ్ళకి అండ్ సివిల్ వాళ్ళకి చూసారంటే ఈ ప్రాబ్లం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 నేర్చుకుంటే వాడు ఏ డయాగ్రామ్ ఇచ్చినా మీరు డ్రా చేయొచ్చు. ఒక 3D డయాగ్రామ్ ఇచ్చేస్తాడు, వ్యూ ఇక్కడ డైరెక్షన్ ఇచ్చారంటే ఇది ఫ్రంట్ వ్యూ, ఇదే డైరెక్షన్ ఇక్కడ ఇచ్చారంటే ఇది ఫ్రంట్ వ్యూ అయిపోతుంది. సో మనం ఈ విధంగా డ్రా చేస్తాం. ఈ వీడియో కూడా లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి నేర్చుకుంటే మీకు టోటల్గా ఇక్కడ ఒక 20 మార్క్స్, 20 + 20 40 మార్క్స్. అంటే మీరు జస్ట్ ఫస్ట్ యూనిట్, ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ నేర్చుకుంటే మీకు 40 మార్క్స్ ఈజీగా వస్తుంది. మీరు స్కోర్ చేయాల్సింది ఓన్లీ 30 మార్క్సే. ఇంటర్నెట్ మీకు 20 మార్క్స్ వేస్తుంటారు, అప్పుడు 50 మార్క్స్ ఈజీగా పాస్ అవ్వచ్చు, ఓకేనా. ఇది 40 మార్క్స్ ఎలా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి నేర్చుకుంటే చాలు. C23 డిప్లొమా వాళ్ళకి ఇది, ఓకేనా. నాకు అవుట్ ఆఫ్ కావాలి సార్ అంటే ఇప్పుడు రండి, ఇప్పుడు అవుట్ ఆఫ్ ఉండే వాళ్ళకి నేర్చుకోండి. సో జామెట్రీ కన్స్ట్రక్షన్స్ ఇంపార్టెంట్ చెప్తాను. సో జామెట్రీ కన్స్ట్రక్షన్లో మనకు టోటల్గా 15 మార్క్స్ అయితే మనకు అడుగుతారనమాట. 15 మార్క్స్ అంటే ఒక షార్ట్ ఆన్సర్, ఒక బిగ్ క్వశ్చన్. షార్ట్ ఆన్సర్ అడిగేదానికి ఛాన్సెస్ ఏవే ఉన్నాయి, ఇవి డ్యామ్ షూర్ క్వశ్చన్సే, ఓకేనా. మీరు ఎక్స్ట్రా ఏం చదువుకునే పనే లేదు, ఈ మెథడ్లో కన్ఫామ్గా అడిగేస్తారు. సో ఫస్ట్ నా చాయిస్ ఏంటంటే ఇక్కడ చూడండి, బైసెక్టర్ స్ట్రైట్ లైన్. ఫస్ట్ ఈ డివైడింగ్ అడగచ్చు, ఈ డివైడింగ్ అడగలేదంటే ఇది అడుగుతాడు, అంతే. మ్యాక్సిమం ఇది నేర్చుకోండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చి పాలిగన్స్, ఇది కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది. అది పెంటగన్ అడగచ్చు, హెక్సాగన్ అడగచ్చు, మీరు ఏదైనా అడగచ్చు. విత్ సర్కిల్ మెథడ్ అడగచ్చు. సర్కిల్ మెథడ్ మీకు చూపిస్తారు చూడండి, ఇది సర్కిల్ మెథడ్. ఇలాంటి ఎన్ని మెథడ్ అయినా అడగచ్చు. లేదంటే ఇది సెమీ సర్కిల్ మెథడ్, వాడు పర్టికులర్ మెన్షన్ చేస్తే మనం ఆ మెథడ్ ఫాలో అవుతాం. ఎనీ మెథడ్ అయితే మన ఇష్టం, ఏదన్నా మెథడ్ మనం యూజ్ చేయొచ్చు. పెంటగన్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, నెక్స్ట్ హెక్సాగన్ క్వశ్చన్ నుంచి రావచ్చు, ఓకేనా. హెక్సాగన్ మీకు ఒకసారి చూపిస్తాను. హెక్సాగన్ ఇక్కడే ఉంది, ఇది హెక్సాగన్ అనమాట, ఓకేనా. ఇలా అడగచ్చు, ఇలాంటి ఇది కూడా అడగచ్చు, ఓకేనా. 7 సైడ్స్ వచ్చే విధంగా. సో ఈ పాలిగన్ నుంచి డ్యామ్స్ వరకు ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ టాంజెంట్ ఎట్ సర్కిల్ టచ్ అవుతూ ఈ మెథడ్, ఈ 2 మెథడ్లో ఒకటి, ఓకేనా. మళ్ళీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. బిగ్ క్వశ్చన్ కనుక అడగచ్చు, లేదంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కానీ అడగచ్చు. 2 సర్కిల్స్ చేసి టాంజెంట్ లైన్స్, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. నెక్స్ట్ వచ్చి ఇది కూడా సేమ్, దీంతో 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి నేర్చుకుంటే 3 వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. ఇవే మీకు షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ బిగ్ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సెస్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు ఫస్ట్ ఆప్షన్ సైక్లాయిడ్, ఓకేనా. ఒకే ప్రొసీజరే, ఈజీగా ఉంటుంది, నేర్చుకోండి. నెక్స్ట్ ఇన్వల్యూట్, ఇది అడగలేదంటే ఇన్వల్యూట్ అడుగుతాడు. ఇన్వల్యూట్ ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, ఈ 3లో కంపల్సరీ అడుగుతారు, ఓకేనా. 1, 2, 3 అండ్ 4 and 5. ఇదంతా లెక్కలేదు, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటి ఇన్వల్యూట్ అని అడుగుతాడు, లేదంటే
సైకిల్ అడగచ్చు. ఒకవేళ ఇవి అడగలేదు అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు ఎలిప్స్, ఇది కాన్సెప్ట్ సర్కిల్ మెథడ్. నెక్స్ట్ వచ్చి పారాబోలా, హైపర్బోలా, నెక్స్ట్ రెక్టాంగులర్ హైపర్బోలా. సో ఇవి నేర్చుకుంటే మీకు డ్యామ్ షూర్గా 15 మార్క్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చి సెకండ్ యూనిట్ అయిపోయింది. థర్డ్ యూనిట్ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్లో ఓన్లీ 5 ప్రాబ్లమ్సే ఉన్నాయి. దీంతో ఏంటంటే మనకు 2 బిగ్ క్వశ్చన్స్ ఒక్క షార్ట్ ఆన్సర్ అడుగుతారు, అంటే 25 మార్క్స్ అడుగుతారు. సో దీంతో 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఇది, నెక్స్ట్ సెకండ్ ఇది, నెక్స్ట్ థర్డ్ ఇది, నెక్స్ట్ ఇది ఫోర్త్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అనమాట. ఓకేనా, బిగ్ క్వశ్చన్కి అడగచ్చు, షార్ట్ ఆన్సర్కి అడగచ్చు, చాలా ఈజీ. ఓకేనా, నెక్స్ట్ వచ్చి అడిగి పాయింట్స్ అయిపోతుంది. నెక్స్ట్ లైన్స్ అంటే ఫస్ట్ క్వశ్చన్ మీకు ఇలా అడుగుతారు, క్వశ్చన్ ఆన్సర్, ఇది క్వశ్చన్ ఇది ఆన్సర్, ఇది అవసరం లేదు. ఇది 5 మార్క్స్కి అడుగుతారు. మళ్ళీ ఈ క్వశ్చన్ ఆన్సరు, ఇది క్వశ్చన్ ఆన్సర్, ఇదైతే మీకు లేదు. ఓకేనా, ఇది బీటెక్ వాళ్ళకి వస్తుంది. అంటే 1, 2, 3, 4 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు. అక్కడ 5, ఇక్కడ 4, ఆడికి 9 క్వశ్చన్స్ చిన్నవి. నెక్స్ట్ వచ్చి ప్లేన్స్ వెళ్ళిపోతాం. దీని నుంచి 5 మార్క్స్ అడుగుతాడు, ఆ 10 మార్క్స్ కూడా అడగచ్చు. ఇదే క్వశ్చన్ 5 మార్క్స్ అడగచ్చు, 10 మార్క్స్ అడగచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి, నెక్స్ట్ ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు 2, నెక్స్ట్ ఇది 3, నెక్స్ట్ ఇది 4. ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు. అక్కడ 5, ఒక 4, 9, ఇక్కడ ఒక 4, 13 క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ 14, 15 ఇవంతా డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు ఇవన్నీ. నెక్స్ట్ ఈ క్వశ్చన్. ఇవి నేర్చుకుంటే మీకు 25 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా, ఆడికి మీకు అవుట్ ఆఫ్ తెచ్చుకునేదానికి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పేస్తాను. ఓకేనా, ఇది C23 డిప్లొమా వాళ్ళకి, సిఎస్సి వాళ్ళకి, ఈసీ వాళ్ళకి, నెక్స్ట్ సివిల్ వాళ్ళకి అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ బ్రాంచెస్ కథ ఏంటంటే మీకు C20 రెగ్యులేషనే ఉంటుంది. ఆ వీడియో ఆల్రెడీ ఉంది. ఓకేనా, ఆ వీడియో చూసుకుంటే మీకు సరిపోతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.